అసలు ఏంటండి మన కలికాలం నిజంగానే కలికాలంగా ఎంతకన్నా ఎక్కువగా తయారైంది. బ్రహ్మంగా చెప్పింది 100 రెట్టింపులు అన్నీ జరుగుతున్నాయండి. కానీ మన హైకోర్టు నుంచి తీర్పిచ్చింది చూడండి, మన కలెక్టర్ గారు వాళ్ళందరూ గూడా నచ్చకపోతే ఆ భార్య వేరే అబ్బాయితో ఉండాలని, నచ్చకపోతే ఆ భర్త వేరే అమ్మాయితో తిరగచ్చని. ఇది ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదండి. అంటే మేము కండిషన్‌లో పెట్టిన జనాలు అలా ఉన్నారని పెట్టారా? లేకపోతే ఏంటో నాకైతే తెలీదు. కానీ ఆడవాళ్ళకి మాత్రం పోలీసులు అందరూ కూడా చాలా బాగా మాకు హెల్ప్ చేస్తున్నారు. అన్నిట్లో మాకు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారండి. మా పోలీసులందరికీ కూడా పెద్ద థాంక్స్ అండి. నా తరపున వాళ్ళకి సెల్యూట్ అండి. ఇంకోటేంటంటే ఒకప్పుడు భార్య ఎంత కరెక్ట్‌గా ఉన్నా సరే, ఆ భార్యని అనుమానించి కొట్టడం, చంపడం, టార్చర్ పెట్టడం అన్నీ జరిగినియి. అందుకని ఇప్పుడు ఆడవాళ్ళకి అంత ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారని నేను అనుకున్నాను. ఒకటి భార్య ఎంత ఇదిగా ఉన్నా వాళ్ళకి అనుమానించడు. ఏంటంటే ఒక చీర కట్టుకున్నా, కళ్ళలో పువ్వులు పెట్టుకున్నా, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా, ఒక ఫోన్ మాట్లాడుతున్నా కూడా అనుమానం పెరగడం వల్లే ప్రతి ఆడవాళ్ళు కూడా తప్పు చేయటానికి ఏం చెప్పలేమండి. ఆ టైం అలాంటిది. నేను ఎంత కరెక్ట్‌గా ఉన్నా సరే నా భర్త ఇలాగా నన్ను అనుమానిస్తున్నాడు, ఇలా టార్చర్ పెడుతున్నాడు అని వాళ్ళకొక తప్పుడు ఆలోచన వచ్చి అనుకోకుండా వేరే తప్పుకి ఇదైపోతున్నారు. వాళ్ళు అలా చేయడం తప్పని నేను అన్ను. తప్పు కాదని నేను చెప్పను. ఎవరిష్టం వాళ్ళదండి. భర్త తిన్నంగా అర్థం చేసుకొని కరెక్ట్‌గా ఉంటే ఏ భార్య పరే మగోడితో మాట్లాడుతూ తప్పుగా వెళ్ళదు. అదండి. ఏంటండి ఏం చెప్తాం, చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళు కానించి కూడా అసలు ఎలా తయారవుతున్నారంటే అలా తయారవుతున్నారండి. పెళ్లి చేసుకున్నందుకు మాత్రం చాలా నరకం పడుతున్నారండి ఆడవాళ్ళందరూ కూడా. ఆ భగవంతుడు ఆడవాళ్ళకి పెళ్లి యోగం లేకపోయినా పర్లేదు, కానీ ఎక్కడన్నా ఒక పాసి ఇంట్లో పని చేసుకొని ఉంటే మంచిదండి. ఒక పాసి పని చేసుకొని బతుకుతున్నా కూడా మనల్ని ఎవరు అడగరండి. పెళ్లి చేసుకొని అందరికీ సేవలు చేసి సాగరి చేసి మొగుడితో తన్నులు తిని వాళ్ళతో మాటలు పడి పని మనిషి బతుకే నయ్యవండి. పని మనిషికి జీతం ఇస్తారు, మాకు ఫుడ్ పెడతారు. ఏంటి ఆ ఫుడ్ పెట్టినందుకు 100 దెప్పు పొడుపులు. ఎంతోమంది ఆడలకి ఎన్ని జరుగుతున్నాయి చెప్తున్నాను. నా ఇంట్లో కూడా నా సమస్య నాకు ఉందండి. నేను చెప్పుకోలేకపోతున్నాను అంతే. అలా ఉందండి. కానీ అసలు పోలీసులు కలెక్టర్ గారు అందరూ కూడా పైనుంచి ఇచ్చిన తీర్పు అయితే ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఫుల్ సపోర్ట్గా ఉన్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పే చేసే రీల్కి, నేను చెప్పే మాటలకి మా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో చేయండి. నాలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, నాకు వచ్చిన డౌట్లు మీకు ఎన్ని వచ్చినాయో నాకు చెప్పండి. బాయ్.